ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. బులెటిన్ ముఖ్యాంశాలు. వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ బీటెక్ రవి. వైద్యో నారాయణ హరి అన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి. వైఎస్ కుటుంబ చరిత్ర రక్త చరిత్ర మాత్రమే. భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్. వైఎస్ కుటుంబానికి తనను కొనుగోలు చేసే దమ్ము లేదని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉలిమెల్ల తోటలో జరిగిన సమావేశంలో ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవంగా ఇచ్చిన చరిత్ర వైఎస్ కుటుంబానిదే కాదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో వైఎస్ కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి ఎందుకు, అది కూడా జగన్ రెడ్డి మేము అట్లా కాదు అని వాళ్ళకు ఉండే ఏదైతే వాళ్ళ మీద ఉండే ముద్రను మాపుకునే దాని విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తే మేము అట్లా కాదు ఇట్లా అని. కాబట్టి మీరు చేసినట్టు ఏదో ఈ టైంలో ఇట్లా చేసినారు, ఆయన టైంలో ఇట్లా జరిగింది, ఈ టైంలో ఇట్లా జరిగిందని నేను అవి రాజకీయ ఆరోపణలు కాదు నేను చేసింది. ఫ్యాక్ట్స్ అప్పుడు కాలంలో ఏం జరిగినాయో దానికి నేను వివరణ ఇస్తా పోయినా. నువ్వు ఏదైనా దాంట్లో నేను అసత్యాలు మాట్లాడింటే నువ్వు వాటి మీద మాట్లాడి ఖండించాలా. అట్లా కాకుండా ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏంటంటే వాడు వీడు అన్నాడని. యాక్చువల్గా మీరు నా గతంలో నా ప్రెస్ మీట్లు చూడండి, నా వీడియోలు కూడా చూడండి. ఎక్కడా కూడా నేను అన్పార్లమెంట్ వర్డ్స్ కానీ వల్గర్గా కానీ ఆ మాట్లాడిన సందర్భం లేదు, ఆ చరిత్ర కూడా నాకు లేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ అది మా 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 ముఖ్యమంత్రి గారికి మాకు జరిగిన మధ్య సంభాషణలో యథార్థంగా చెప్పడంలో అది చిన్నగా దొర్లింది. ఏది ఆ వాడనే పదం నా ఎప్పుడు అట్లుండవు, అది పొరపాటుగా దొర్లింది. దాన్ని ఈయన ఏదో వాడు వీడు అన్నాడని ఇంకా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్లు ఆ తర్వాత మాట్లాడడం కూడా జరిగింది. సరే, ఇది ఒకవేళ ఇది జరిగింది అనుకోండి, ఇదే జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోతానే ఆ బీటెక్ రవి అనే వాడు వీడని మీ జగన్ రెడ్డి మాట్లాడినాడు. వాడు ఎవడో బీటెక్ రవి అంట, అతనికి పులివెందుల్లో ఓటు కూడా లేదంటూ మాట్లాడినాడు. మరి ఆ రోజు కూడా నువ్వు అన్నా ఇది ఇట్లా మనం వాడు వీడని మాట్లాడకూడదు, ఇది తప్పు అని నువ్వు నిన్న ఇంత ఆవేశపడినప్పుడు ఆ రోజు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే నోట్లోంచి ఆ మాటలు ఆ పదాలు వచ్చినప్పుడు ఆ తర్వాత నువ్వు ఆ రోజు ఖండించాలి కదా ఇట్లా మాట్లాడడం తప్పని. మేమేమనుకుంటాము, మా ముఖ్యమంత్రిగా పనిచేసిన నోటి నుంచి వచ్చిన పదాలు అయ్యే మీరు వచ్చారు కాబట్టి అవి కూడా ఏమన్నా పద్ధతిగా మాట్లాడడం అంటే అదేనేమో కరెక్ట్గానేమో అని నేను నా నోట్లోంచి కూడా అది వచ్చింటుంది. అంతకు తప్ప నాకు ఎప్పుడు కూడా అన్పార్లమెంట్ వర్డ్స్ అనేది నా ప్రెస్ మీట్లలో తర్వాత ఎప్పుడు కూడా నేను వాడిన సందర్భమే లేదు. తర్వాత ముఖ్యంగా ఆయన ఆరోపణ చేసింది జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించిన వైద్యులను జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేశ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. హెర్నియా వ్యాధితో బాధపడుతున్న మహబూబ్ బాషాకు 40 సెంటీమీటర్ల క్లిష్టమైన హెర్నియా ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారని కొనియాడారు. అలాగే గైనకాలజీ విభాగంలో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిని కూడా అభినందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దేవగుడి సుబ్బరామరెడ్డి ట్రస్టు ద్వారా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని భూపేశ్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి అభివృద్ధికి నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి ముఖ్య కారణం ఈ మధ్యకాలంలో హెర్నియాకి సంబంధించి ఒక టఫ్ ఆపరేషన్ చేయడం. మన జమ్మలమడుగులో మన వైద్యులు డాక్టర్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రి వస్తే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో మా వంతు చిన్నాయన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు సైడ్ నేను డాక్టర్ రఫీక్ సార్ ఆధ్వర్యంలో జమ్మలమడుగు హాస్పిటల్ ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల్లో ఒక తక్కువ భావం ఉంటుంది, కానీ జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రి కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా గైనిక్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 2 సిజేరియన్లు అయిన తర్వాత 3వది నార్మల్, 4వది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా నార్మల్ డెలివరీ చేయడం అనేది నిజంగానే విజయలక్ష్మి మేడం గారికి నిజంగానే
మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలా. మనము 2004లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ని ఏ విధంగా మనకు ఓపీలు పెరిగే విధంగా ఎవ్రీ మంత్ మనము శంకరెడ్డి సుబ్రహ్మరెడ్డి ట్రస్ట్ ద్వారా ఒక మెడికల్ క్యాంపులు పెట్టడం, తర్వాత మన ఓపీ కూడా స్టేట్లో ప్రతి ఇయర్ 2-3 స్థానాలలో నిలిచింది గతంలో. కానీ గత ప్రభుత్వంలో 19-24 మధ్య పూర్తిగా దీన్ని పట్టించుకోలేదు. చిన్న చిన్న అవసరాలు కూడా వీళ్ళను, అతను గతంలో ఉండే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు డాక్టర్గా ఉండి కూడా ఈ హాస్పిటల్ని పూర్తిగా పట్టించుకోలేదు. కానీ మనం వచ్చిన రోజు నుంచి వీళ్ళకు స్టూల్స్ దగ్గర నుంచి, ఇప్పుడు రఫీక్ సార్ చెప్పినట్టు ప్రతి డాక్టర్ రూమ్లో ఏసీలు పెట్టడం కానీ, ఇన్వర్టర్స్ ఇవ్వడం కానీ, ఏదన్నా వీళ్ళకు అల్మరాస్ ఇవ్వడం కానీ, స్వచ్ఛందంగా ఏదన్నా జనరేటర్కి డీజిల్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నామంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు, ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో జరగాల. డాక్టర్స్ కూడా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటే వాళ్ళు ఒక మంచి మూడ్తో ప్రతి కేసుని డీల్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో వచ్చిన రోజే, ఫస్ట్ గెలిచిన మొట్టమొదటి రోజే వీళ్ళకి రావడము, వీళ్ళకు ఏమేం కావాలా, మీరు ఫాస్ట్గా కేసెస్ని డిస్పోజల్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే వీళ్ళను అడగడము, వీళ్ళు చెప్పిన కంప్లైంట్స్ని ఇన్వర్టర్స్ దగ్గర నుంచి, స్టూల్స్ దగ్గర నుంచి, లేకపోతే ఏదైనా టాయిలెట్స్లో రిపేర్ చేయించడం దగ్గర నుంచి అన్నీ చేయించడం జరిగింది. ఇది మనం ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇది ఒక బాధ్యతగా ఉండాలా. ప్రతి ఒక్కరు మనము సేవ చేస్తేనే ఒక మంచి గుర్తింపు ఉంటుంది. దాంతో భాగంగా మనం ప్రజలు ఎన్నుకొని ఈరోజు మనల్ని ఎమ్మెల్యేలుగా, లేకపోతే ఈరోజు నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉండడం కేవలం ప్రజల ఆశీర్వాదంతోనే మేము ఈరోజు ఉన్నాం. కాబట్టి ఆ ప్రజల్ని మేము గౌరవించి వాళ్ళని కాపాడుకొని మంచి వైద్య వసతులు కల్పించాలని మేము పూర్తి బాధ్యతగా పెట్టుకొని చేస్తున్నాం. కాబట్టి ఈరోజు జమ్నోడులో కూడా ఈ 2 ఆపరేషన్స్, ఒక సైడు గైనిక్ కానీ, ఒక సైడు డాక్టర్ గారు అన్ని ఆపరేషన్ చేయడం 2 సక్సెస్ఫుల్గా అరుదుగా జరుగుతూ ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రిలో. కానీ జమ్నోడులో ఇటువంటి జరగడం ప్రతి ఒక్క టోటల్ రఫీక్ సార్ ప్లస్ వాళ్ళ స్టాఫ్, డాక్టర్స్, మిగతా డాక్టర్స్ కూడా హృదయపూర్వకంగా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అమరావతిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ చరిత్ర చెప్తూ, తన తాత తండ్రులంతా కూడా చాలా పెద్దవారు, ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు అని చెప్పి, తన కుటుంబం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ దేశ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించారనే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటికి వైఎస్ రాజారెడ్డి గురించి చాలామందికి తెలియదు. అదేవిధంగా ఈయన తండ్రి గారు కూడా చనిపోయి, రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయి అనేక సంవత్సరాలు అవుతుంది. భవిష్యత్తులో కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను తన అబద్ధాలతో, తన మాయాజాలంతో 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదానికి కారణం మా తాతలు ఈ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటం, ఆ బాటలోనే మా నాయన, మా చిన్నాయన వీళ్ళంతా కూడా నడిచి ఈ దేశ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పి నిస్సిగ్గుగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ కుటుంబ చరిత్ర ఏంది, వైఎస్ తాత ఏం చేశాడనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాటి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ రాజారెడ్డి తండ్రి గారి పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయనది పులివెందుల నియోజకవర్గంలోని ప్రస్తుతం సింహాద్రిపురం మండలంలో ఉన్న బలపనూరు గ్రామం. దాదాపు 11 మంది సంతానంతో ఆయన కుటుంబ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఒక మధ్యతరగతి రైతుగా జీవించేవాడు. అదే సందర్భంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కరువు కాటకాలు ఉండడంతో ఆయన తన పిల్లలను చదివించుకోవడానికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడే సమయంలో బ్రిటిష్ మిషనరీకి సంబంధించిన ఫాదర్లు, అంటే క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అనేక మందిని, అంటే పేదరికాన్ని ఆసరా చేసుకొని వారికి ఏదో విధంగా ప్రలోభపెట్టి
వారిని క్రైస్తవ మతంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని అతి వేగంగా జరిపే పరిస్థితులలో వైఎస్ వెంకటరెడ్డి గారు కూడా క్రైస్తవ మతం పైన గౌరవం లేకుండా కేవలం తన ఆర్థిక అవసరాలకు క్రిస్టియానిటీని వాడుకుందామనే ఒక ఆలోచనతో క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. ఆయన వెంటనే ఆ ఫాస్టర్ల చలవతో తన కుటుంబాన్ని జరుపుకోవడానికి, తన ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి వెంకటరెడ్డి గారు బలపనూరు నుంచి డైరెక్ట్ ప్రస్తుతం కడప నడిబొడ్డులో ఉన్న సిఎస్ఐ హై స్కూల్లో ఫాదర్ దగ్గర, అంటే హై స్కూల్ మెయింటైన్ చేసే ఫాదర్ దగ్గర చిన్న ఉద్యోగం చేరడం జరిగింది. అంటే బ్రిటిష్ వారికి అనుకూలంగా ఆ రోజే వెంకటరెడ్డి గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బ్రిటిషర్ల పంచన చేరడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఆ ప్రాంతంలో అప్పుడు సిఎస్ఐ స్కూల్కు కాంపౌండ్ ఉండేది కాదు. కాంపౌండ్ కట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే గౌండ్రీలను గోడగట్టే వాళ్ళు కూలీలను చూడమని చెప్తే వెంకటరెడ్డి గారు 1-2 రోజులు ఆలోచన చేసుకొని నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, మేము మా పిల్లలందరం కలిసి ఆ కాంట్రాక్టును చేసుకుంటాం ఫాదర్ అని చెప్పినప్పుడు ఆయన కూడా అంగీకరించి ఆ పనిని అప్పచెప్పడం జరిగింది. కడప నగరంలోని రాజు మార్గులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎర్రముక్కపల్లి నూతన బ్రాంచ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రారంభించారు. కార్యక్రమంలో వైవియు విసి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, యూబీఏ రీజనల్ మేనేజర్ లక్ష్మీ తులసి పాల్గొన్నారు. ఖాతాదారులకు విశిష్టమైన మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలో బ్యాంకింగ్ సేవలకు విస్తరించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, జిల్లా ఇప్పటికే డిజిటల్ లావాదేవీలతో 100% సఫలీకృతమైందన్నారు. అనంతరం నూతన ఏటీఎం కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. విశ్వారిణో దుర్ధా జాతవేద సింధున్నావా దుర్గాధిపర్షే అగ్ని ఓదిష్ఠానాంతం యోగాభ్యం నమః లక్ష్యేగా పరమేశ్వరాం దందివరాం కులదా సిద్ధిరస్తు లోకా సమస్తాం సుఖినో భవంతు. మండలాకారం వ్యాప్తం వేద చరాచరం దివ్యాలంకరణం దేవం మహాదేవో నమోస్తుతే సాధ్యం దివత్తి సంవిక్తం హనీనాం యోజితం మయం దీపం గృణదేవే చాతైలోకిత విలాపహం భక్తాద్వీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకఘోరా దివ్యర్జ్యోతి నమోస్తుతే. దీపదేవతాభ్యో నమః. ప్రజ్వాల్యస్య ప్రజ్వాల్య తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తన పార్టీ పరిశీలకులు దుగ్గిల నాగేంద్రతో కలిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహానాడు నిర్వహించే బాధ్యత తనకు అప్పగించిన టీడీపీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ ఒకే తాటిపై నిలిచి పనిచేస్తున్నామని, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా మహానాడు బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 12 ప్రధాన కేంద్రాల్లో వర్చువల్ మహానాడుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి కార్యకర్త కుటుంబ సమేతంగా ఈ పార్టీ పండుగలో పాల్గొని విజయవంతం చేయాలి. బద్వేల్ నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అధిష్టాన ఆదేశాల మేరకు అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
ఈ ప్రెస్ మీట్లో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చుగ్గల నాగేంద్ర, నేను ఈ బద్వేల్ నియోజకవర్గ మహానాడు సందర్భంగా అబ్జర్వర్గా రావడం కూడా జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం, అదేవిధంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు, వీరందరి ఆదేశానుసారం ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 క్లస్టర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహానాడు జరిగే విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని మా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గారు చేయడం జరిగింది. ఆయన కూడా వస్తూ ఉన్నాడు. మరి మనం ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేసి ఆదేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గం బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పంచుకుంటాం. మొదటి నుంచి రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తే ఈ జిల్లాలో ఏదైనా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటే అది బద్వేల్ నియోజకవర్గం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సార్లు ఇది తెలుగుదేశం పార్టీ ఎందుకో విఫలం చెందుతుందనేటువంటి ఆలోచనతో అధిష్టానం సరికొత్త వ్యూహాన్ని, సరికొత్త ఆలోచన చేస్తూ ఏదేమైనా కూడా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ వైపు కైవసం చేసే విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ కూడా ఉంది. అందులో భాగంగానే ఈరోజు సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ క్లస్టర్స్ అన్ని నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఆదేశించడం కూడా జరిగిందని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రేపు జరగబోయే మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు 2026వ వర్చువల్ మహానాడు ప్రోగ్రామును బద్వేల్లో నా యొక్క ఆధ్వర్యంలో జరపమన్నందుకు వారికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అలాగే బద్వేలులో 12 క్లస్టర్స్ నందు ఈ యొక్క మహానాడు వర్చువల్ ప్రోగ్రాం జరుపుతున్న ఈ యొక్క ప్రోగ్రాంకు బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఇక్కడ ఉన్న వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క మహానాడు ప్రోగ్రాంలో పాల్గొని దిగ్విజయం చేస్తారని వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరినీ వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క బిఎల్ఏ నుంచి కేఎస్ఎస్ సభ్యులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను. అందరూ వచ్చి ఈ యొక్క మహానాడు వర్చువల్ ప్రోగ్రామాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడప జిల్లా బద్వేలు పట్టణంలో జోనల్ కోఆర్డినేటర్ పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులరెడ్డికి చైర్మన్ ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, జోనల్ పరిధిలోని సమస్యలు, కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. పార్టీ అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేయాలని నేతలు నిర్ణయించారు. చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జోనల్ కోఆర్డినేటర్ గా శ్రీనివాసులరెడ్డి చేసిన సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈడికి రా ఈ పక్కకి రా. సూర్యనగర్ నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. జై జై చంద్రబాబు నాయుడు. నాయకత్వం అన్నా కొంచెం వెనక్కి. కదా వేరే దారిని ఎందుకు కాల్ చేస్తున్నావు? సూర్యనగర్ నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం నాయకత్వం. ఓకే రాలంటే అట్లా ఉంటే అందరు పోటీ తీసుకుంటారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ నేత విమర్శలకు ఘాటుగా స్పందించారు. జగన్ ప్రజా సమస్యలు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగ యువత అంశాలపైనే మాట్లాడారని, ఆయనను హింసావాదిగా చిత్రీకరించడం తగదన్నారు. టీడీపీ పుట్టిన తర్వాతే రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగాయని ఆరోపించారు. షర్మిల చంద్రబాబును విమర్శించకుండా జగన్పై విమర్శలు చేయడం బాధాకరమని, వైఎస్ఆర్ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయొద్దని రాచమల్లు హితవు పలికారు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని నేటి రాజకీయాలను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తూ ఉండే నింద ఆరోపణలను గమనించమని రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ నేపథ్యంలోనే ఈ పాత్రికేయుల సమావేశాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నా. నేను ఒక 4-5 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవాడ నుంచి మాట్లాడినారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ మా రాజకీయ ప్రత్యర్థులను కించపరిచేదానికి కానీ, హీనపరిచేదానికి కానీ, వ్యక్తిగతమైనటువంటి వారి కుటుంబ జీవిత విషయాలపైన చేసే విధంగానే ఆయన జీవితంలో ఒక్కసారి మాట్లాడాడు. ఆయన ఎప్పుడు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించినా ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే తప్పులను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి కుటుంబ విషయాలు, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తోంది, నెరవేర్చలేదు, నిరుద్యోగుల సమస్య ఏ విధంగా ఉంది, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు అందక మహిళలు ఏ విధంగా ఉండారు, ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి ఏమైతే చురకలు అంటించాలనో, ఏమైతే సత్విమర్శ చేయాలనో అవి మాత్రమే చేస్తాడు. మొన్న కూడా అట్లే మాట్లాడినాడు ఆయన. చాలా విషయాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే తప్పులను, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉండే విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడినాడు. 100 విషయాలలో 99 విషయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడి, ఒక్క విషయాన్ని మాత్రం తనను పదే పదే గొడ్డలి పార్టీ అని, అతని హింసావాది అని, వివేకానంద రెడ్డిని చంపినాడని రకరకాలుగా ఆయన వ్యక్తిత్వం పైన దాడి చేస్తూ
ఆయన చేయని తప్పులను నేరాలను కూడా ఆయన కుటుంబానికి వంశానికి అంటగట్టుతూ పలుమార్లు మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు ఆ ప్రెస్ మీట్లో ఒకసారి ఒక్క మాట చెప్పినాడు ఆయన. నేనే గన హింసావాదినైతే, రక్తాన్ని మరిగే పులి లాంటి వాడిని అయితే మరి 5 సంవత్సరాలు నేను పదవిలో ఉన్నాను కదా, మరి మా అబ్బను చంపిన రాజారెడ్డిని చంపిన వాళ్ళపైన నేను పగ తీర్చుకునే క్రమంలో వారిపైన దాడి చెయ్యనా? మరి వారు ప్రశాంతంగా జీవితాన్ని పులిందల్లో గడుపుతున్నారు అంటే గన నేను హింసను ప్రేరేపించేవాడిని కాదు, అహింసావాదిని, ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలనే మనస్తత్వం కలిగిన వాడిని అని తన్ను తాను చెప్పుకున్నాడు. ఇది నిజమా కాదా ప్రజలారా? నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగినప్పుడు కానీ, వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు కానీ, ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ అబ్బను చంపిన జగన్మోహన్ రెడ్డి గారి అబ్బను చంపిన వారిని, లేకుంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయను చంపిన వారిని రాజశేఖర రెడ్డి కానీ ఈ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేదానికి దాడి చేయలేరా? తుదముట్టించలేరా? మరి స్వేచ్ఛగా వాళ్ళు తిల్లాడుతున్నారంటే కారణం వారి ఆలోచనే చేయలే. బీటెక్ రవే ఒక పాత్రికేయుల సమావేశంలో చెప్పినాడు కదా ఆయనే, జగన్మోహన్ రెడ్డి నా మీద దృష్టి పెడితే అరగంట సార్లు నేను ఉండనని చెప్పినాడు. మరి ఇప్పుడు 10 ఏళ్ళైనా ఉండాడంటే కారణం, 5 ఏళ్ళైనా ఉండాడంటే కారణం దృష్టి పెట్టలేదని. దృష్టి పెట్టరు. ఇంకా నిజానికి నిజాయితీగా మాట్లాడాలంటే రాచమ్మలు నిజాయితీగా మాట్లాడతాడు, 100కు 100% ఏం ములాద లేదు. నిజాయితీగా చెప్పాల్సి వస్తే రాజారెడ్డి గారి కాలంలో పులివెందుల తాలూకాలో భయం ఉన్నది, రాజశేఖర రెడ్డి కాలంలో భయం తగ్గిపోయింది, జగన్మోహన్ రెడ్డి కాలంలో స్వేచ్ఛ ఎక్కువైంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ధర్మం 4 పాదాల మీద నడచాలే పులిందల్లో, 5 పాదాల మీద నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన. కాళ్లకు చెప్పులు లేనిటోడు కూడా మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని. తల మీద పావలా పెట్టి అమ్మితే 10 పైసలకు అమ్ముడు బోనోలు కూడా రాజశేఖర రెడ్డి వంశాన్ని హీనపరిచి మాట్లాడుతున్నారు. దీనికి కారణం పులివెందుల్లో ప్రజాస్వామ్యం పూలంగల కాడ ఎంత కావాల్సినది దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన. నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగితే వాళ్ళు చేసిన దౌర్జన్యము, అప్రజాస్వామికమైన ఎన్నిక విధానం, ఇంతకంటే వేరేది ఏమైనా కావాలన్నా? పులివెందుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరు దాడులు చేస్తున్నారని 2-3 307 కేసులు పడినాయి వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. అవి సరిపోవా? నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు దౌర్జన్యం చేస్తున్నారనేది. నిజంగా రాజశేఖర రెడ్డి వాళ్ళే దౌర్జన్య పరులైతే, హింసావాదులైతే, నరరూప రాక్షసులైతే మీరు బ్రతికి బట్ట కట్టిండే వాళ్ళ ప్రజలారా వీళ్ళు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లైన్ తీసుకొని ఇస్తే ఇదిగో ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీరు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఫ్యాక్షనిస్టులుగా, నరహంతకులుగా, దుర్మార్గులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి మీరు సెలవులు చేసి మాట్లాడాలంటే క్యాబినెట్లో మంత్రులు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎమ్మెల్సీలు మాట్లాడతారు, జెడ్పీటీసీలు మాట్లాడతారు, కౌన్సిలర్లు మాట్లాడతారు, ఏమి కాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడిన దాన్ని మరింత అందంగా బ్యానర్ ఐటమ్గా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఫ్రంట్ పేజీలో ఇంతలా అక్షరాలతో రాస్తారు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు చదువుకోలేదనే విషయాన్ని రాయరు. ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల చాలామంది జబ్బు చేసిన వాళ్ళు మరణిస్తున్నారని చెప్పి రాయరు. రైతులకు సెలవులు వచ్చి ఇళ్ళకాడు ఉండారు, ఇబ్బందులు పడుతున్నారనేది రాయరు. మెడికల్ కాలేజీలు సంఖన ఆగిపోయినాయనేది రాయరు. సంక్షేమ పథకాలు ఇయ్యక ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేది రాయరు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయనేది రాయరు. ప్రజలకు అవసరమైన విషయాలను వీళ్ళు మాట్లాడరు. ప్రజలకు అవసరమైన విషయాలను ఆంధ్రజ్యోతి ఈనాడు రాయదు. గాలికి వదిలేసినారు వీళ్ళు ప్రజలను. ఈ ప్రభుత్వం గాలికి ప్రభుత్వం వదిలేసింది. వీళ్ళు మాట్లాడేటోళ్ళంతా గాలి మాటలు మాట్లాడతా వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు రాయచోటు నుంచి ఇంతలా అక్షరాలు. మన ఆయన మాట్లాడతాడు కేశవులు పయ్యావులు ఆర్థిక మంత్రి. అంతకుముందు ఇంకొక ఆయన మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా, మీరు 4 గురించి మాట్లాడినారు వీళ్ళు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినారు, వారి తండ్రి రాజారెడ్డి గురించి మాట్లాడినారు, రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి గురించి కూడా మాట్లాడినారు, బ్రిటిష్ కాలం నాటిది.
ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.